శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయినాథుని ఆశీర్వాదాలతో సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలు. మనము 9వ అధ్యాయంలో బాబా గారికి సంతుష్టిగా భోజనం పెట్టడం ఎలాగా అంటే, బాబా కోరిక మేరకి ఆయన ఆశించినట్టుగా మనం కోరుకున్నట్టుగా ఆయనకి నివేదన చేయడం ఎలాగనేది తెలుసుకున్నాము. ఇప్పుడు కథ మధ్య తెలుసుకుందామండి. అయితే అక్కడ బాబా గారికి ఆత్మారాం భార్య భోజనం పెట్టే విధానాన్ని మనం తెలుసుకున్నాము. అయితే భోజనమునకు ముందు ఏ కుక్కను నువ్వు చూచి రొట్టె పెట్టితవో అదే నేను ఒక్కటి అన్నారు బాబాగారు. ఆమె అడుగుతుంది ఏమని, నేను ఎప్పుడు పెట్టాను బాబా నీకు భోజనము, నేను పెట్టలేదు కదా అంటది. నువ్వు ఏ కుక్కనైతే చూసి ఆ రొట్టె వేసావో నాకు పెట్టినట్టే, నేను తిన్నాను, నా కడుపు నిండింది అంటున్నారు బాబాగారు. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగులన్నీ నా అంశంలే, నేను వాని ఆకారంలో తిరుగుచున్నాను. చూసారు, ఇక్కడ ప్రతి భక్తులు గమనించాల్సింది, ప్రతి జీవరాశిలోని నేనే ఉన్నాను అంటే, పిల్లుల్లోని నేనే ఉన్నాను, పందుల్లోని నేను ఉన్నాను, కుక్కల్లోని నేనే ఉన్నాను, ఈగలోని నేనే ఉన్నాను, దోమలోని నేనే ఉన్నాను అని చెబుతున్నారు బాబాగారు. అంటే ప్రతి జీవరాశిలోని మనము అలాగా మనము ఏదైతే ఆహార పదార్థం ఉందో దాన్ని వేసినప్పుడు ఏ జీవైతే వచ్చి తింటుందో ఆ జీవుల్లోని మనం ఆ పరమాత్ముడిని చూడాలి. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, ప్రతి జీవిలోని పరమాత్ముడిని చూడగలగాలి, నువ్వు చూసినప్పుడే నీకు మంచి జరుగుతుంది అంటున్నారండి బాబాగారు. మరి ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియ భక్తులు. చూసారా, ఎవరైతే బాబాగారు అంటే సకల జీవరాశుల్లోని నేనే ఉన్నాను, ఎవరైతే ప్రతి జీవిలోని నన్ను చూడగలుగుతారో వాళ్ళు నాకు ప్రియభక్తులు అవుతారు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అని ద్వంద్వభావమును భేదభావమును విడిచి నన్ను సేవింపుము. అంటే మీ ఆలోచనలు సంశయాలు విడిచి నన్ను అందులో భావించుకుని చూడండి ఎలా ఉంటుందో. ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా నేను ప్రతి జీవులోనే ఉన్నాను కాబట్టి అక్కడ ఏది కనిపించినా కూడా అది బాబాగారి అంశమే, బాబాగారు ఇక్కడ బాబాగారు ఉన్నారు అని అనుకోవాలి. అనుకుని మనం అలా అన్వయించుకొని ఆయన్ని సేవించాలి. ఆ విధంగా ఈ అమృతతుల్యముకు మాటలు ఆమె హృదయమును ఎంతయో కదిలివేసినవి, ఆమె నేత్రములు అశ్రువులు నిండెను. చూసారా, ఆమె ఎంత ఆనందపడిపోయిందంటే ఆత్మారాముని భార్య, నేను చిన్న రొట్టె ముక్కని వేసితే జీవికి బాబాగారు ఇంత సంతృష్టి చెందారా, అబ్బా ఇందులో ఇంత ఆనందం ఉందా, అయ్యి బాబా నేను తెలిసి తెలియక ఎంత పుణ్యం చేసుకున్నాను కదా అని ఆవిడ ఆనందాశ్రువులైందండి, ఆనంద బాష్పాలతో. అంటే ఆవిడకి తెలియని విషయాలు బాబాగారు చెప్పడంతో ఆమె ఎంతో ఆనందపడిపోయిందటండి. అవునా, నేను బాబాగారికి భోజనం పెట్టానన్నమాట అనుకుందండి. గొంతు దగ్ధమయ్యను, ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. ఇందులో నీతి ఏంటంటే, జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపుము అనున్నది ఈ అధ్యాయంలో నేర్చుకోవాల్సిన నీతి. మనం 9వ అధ్యాయంలోనండి ఏం నేర్చుకోవాలి అంటే, మనము ఏ జీవినైతే చూసి దాన్ని బాబా అనుకుని మనము పోషిస్తామో అందులోని ఆ నీతిని మనం తెలుసుకోగలుగుతున్నాం. 9వ అధ్యాయంలో ప్రతి చోట ఈ యొక్క నీతి ఉంటుందండి. ప్రతి సాయి భక్తులు చదవండి, చదివి దాన్ని గ్రహించగలరని అనుకుంటున్నాను నేను. ఈ అధ్యాయం నేర్చుకోవాల్సిన నీతి ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవన్నీ భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధించుచున్నవి. అదండి ఇక్కడ ఏంటంటే, ఏది ఎత్తుకున్న భగవద్గీత కానీ భాగవతం కానీ మొదలగు అన్నీ కూడా ఏమని చూస్తున్నాయి, ప్రతి జీవి యందు నన్ను చూడు అంటే పరమాత్ముడిని చూడు. ప్రతి జీవిలోని పరమాత్ముడిని చూడగలిగితే మనము ఎక్కడో ఉంటామండి, అసలు భగవంతుని పాదాలకు చెందుతుంటాం. ఇది నిజం, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం.
ఎందుకంటే ఆ భగవంతుడు ఆ విధంగా మనల్ని ఆనంద చేస్తాడండి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణలను, ఇతర అనేక భక్తుల అనుభవములను, సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధములను తమ ఆచరణ రూపముగా చూపి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగుచున్నది. ఇదండి ఇక్కడ ఈ అధ్యాయంలోని 9వ అధ్యాయంలో మనము తీసుకుంటే సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధములను తమ ఆచరణ రూపముగా, ప్రతిదీ ఆచరణ రూపంగానే చూపించారండి బాబాగారు. ఆచరణ అంటే ఆయన చేస్తూ మనకు చూపించాడు. మహానుభావుడు అంత చేయాల్సిన అవసరం ఏముంది? నేను భగవంతుడిని నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ ఆయన ఆచరణాత్మకంగా మానవ శరీరంతో మన ముందుకు వచ్చి, మన దగ్గరికి వచ్చి, మన హృదయంలోకి దూరి మనకి అన్నీ చెప్తున్నాడండి ఆయన. మరి ఇంతగా చెప్పే మహానుభావుడు మనకు దొరకడం మనం ఎంత అదృష్టవంతులు అండి నిజంగానే. అయితే నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమవుతుంది. ఉపనిషదాది గ్రంథములలోనే ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే సాయిబాబా. ఆయన మనకి ఏమని ప్రబోధిస్తున్నాడండి? ఆయన స్వయంగా చేసి మనకి చూపిస్తున్నాడు. అంతేగాని చాలామంది అంటే చెయ్యరండి, చెప్తారు, మాటలు చెప్తారు, చేతల్లో చూపించలేరు. వాళ్ళు అనుభవించరు, కానీ ఇతరులకి నీతులు చెప్తారు. ఎప్పుడైనా సాధనాపూర్వకంగా మనం ఒక పనిని తలపెట్టి ఒక పనిని చేయగలిగినప్పుడు దానిని అనుభవపూర్వకంగా ఇతరులకి చెప్తే అది సక్సెస్ అవుతుందండి. అంతేగాని మనము ఆ రుచి చూడకుండా ఒక పదార్థం ఉందనుకోండి, దాని రుచి తెలియకుండానే బాగుందండి అని ఎలా చెప్తామండి? ఎలా చెప్తాం చెప్పండి? చెప్పలేం కదా. అదేవిధంగా భగవంతుని ఆరాధనల్లో భగవంతుని యొక్క భక్తిని, శ్రద్ధని మనం అనుభవించకపోతే ఎలా చెప్పగలుగుతామండి? అందుకని ఏదైనా సరే మన సాధనాపూర్వకంగా మనము అనుభవిస్తూ ఇతరులకి చెప్పాలి. అంతేగాని మనం ఏమీ అనుభవించకుండా, మనకేమీ తెలియకుండా ఏదో నోటి మాటే కదా, ఒక మాట అనేస్తే సరిపోతుందిలే అనుకునేది కాదండి. అది చక్కగా వివరణాత్మకంగా వాళ్ళకి అర్థమవుతుంది. మనం అనుభవించి చెప్పడం వల్ల మనము చెప్పగలుగుతాం. అంతేగాని సాధన లేని పనులు సమకూర ధరలోన, అంటే సాధన చేయకుండా ఏ పనిని మనము చేయలేము. కాబట్టి ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా భగవంతునికి దగ్గరగా ఉండి భగవత్ ఆరాధనలో నిరంతర ఆయన నామస్మరణతో మనము ఆయనకి దగ్గరగా ఉండి ఏ పనినైనా సాధనాపూర్వకంగా చేసి 10 మందికి చెప్పండి. ఒక మంచి పనిని, మంచి మాటని ఎవరికైనా ఇతరులకు పంచుకుంటే అది ఇంకా మనకి వృద్ధి చెందుతుంది. చాలామందిలో కొంచెం అసూయ ఉంటుందండి. ఇది నాకు వచ్చేసింది, నేను వాళ్ళకి ఎందుకు చెప్పాలి, నేను ఇది అనుభవించాను, నేను వాళ్ళకి ఎందుకు చెప్పాలి అనుకుంటారు. కానండి అది ఎంత మాత్రమూ వృద్ధిలోకి రాదు. మీరు అనుభవించిన దానిని ఆనందదాయకంగా ఉండేదాన్ని 10 మందితో పంచుకోవడం వల్ల వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అనే ఒక మంచి ఉద్దేశంతో మీరు ఎవరికైనా, ఇప్పుడు బాబాగారే ఉన్నారు, బాబాగారి గురించి మనం ఎన్నో అనుభవాలు, ఎన్నో లీలలు చూస్తున్నామండి. ఆయన గురించి 10 మందికి చెప్పండి. బాబాగారిని ఆరాధించడం వల్ల, బాబాగారిని పూజించడం వల్ల నేను ఇంత సంతోషంగా ఉన్నాను. ఈరోజు కోట్లాది మంది భక్తులు కూడా బాబాగారి సేవలో ఉంటూ బాబాగారిని ఆరాధిస్తూ ఎన్నో అనుభవాలను పొందిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా చెప్పండి, 10 మందికి చెప్పండి, తప్పులేదు. చెప్పడం వల్ల అవతల వ్యక్తి కూడా ఓహో బాబాగారి వల్ల ఎంత ఫలితాన్ని పొందారా, ఆ మహానుభావుడు దేన్ని ఆశించి మనకి ఆశీర్వాదం ఇవ్వట్లేదే, నీలో శ్రద్ధాభక్తిని మాత్రమే ఆయన కోరుతున్నాడండి. దాన్ని ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా తెలుసుకుని మనం 9వ అధ్యాయంలాగా ప్రతి జీవిలోని బాబాని దర్శించుకునే ప్రయత్నంలో ఈ 9వ అధ్యాయం కంప్లీట్ అయిందండి, సమాప్త అయింది. మరి 10వ అధ్యాయంలోకి వెళ్దామండి. రేపు పొద్దున్న నుంచి ఇవాళకి 9వ అధ్యాయం కంప్లీట్ అయిపోయిందండి. సాయిరామండి.